ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఎస్బీఐ బ్యాంకులో కొత్త తరహా మోసం అనమాట. సో అకౌంట్ ఉన్న వారికి కూడా బిగ్ అప్డేట్ అయితే వచ్చిందనమాట. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుస్తుంది. వీడియో చివరి చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. వీళ్ళకైతే వెళ్ళిపోదామండి. మరో అప్డేట్ ఏంటంటే ముఖ్యంగా యూసఫ్గూడలో ఎస్బీఐలో 23 లక్షలు మాయమైనమాట. సో ఎందుకు మాయమయ్యాయి ఏంటి, దీనిపైన పోలీసులు కేసు నమోదు చేసి వివరాలు వెల్లడించారు. యూసఫ్గూడ ఎస్బీఐలో క్యాష్ ఇన్ఛార్జిగా అభిరెడ్డి యాదగిరి రెడ్డి పనిచేస్తున్నారన్నమాట. సో అయితే గత ఏడాది అక్టోబర్ 7న యూసఫ్గూడ బ్రాంచ్లోని పాత ఏటీఎం స్థానంలో ఎస్పీఆర్ మిషన్ ఏర్పాటు చేయాలని బ్యాంక్ నిర్ణయించింది. బ్యాంకు రికార్డులో 27.5 లక్షలు ఎంటర్ అయితే చేశారనమాట. అయితే బ్యాంక్ ఏటీఎం నుంచి డబ్బులు తీయకుండానే తీసినట్లు బోగస్ ఎంట్రీ అయితే సృష్టించారనమాట. సో మరుసటి రోజు యాదగిరి రెడ్డి ఇతర సిబ్బందితో కలిసి ఏటీఎంలోని డబ్బు పెట్టెలను బ్యాంకు స్ట్రాంగ్ రూమ్కు తరలించారు. బ్యాంకు అధికారులు డబ్బు పెట్టెలను లెక్కించి చూడగా అందులో నగదు తేడా వచ్చింది. 23 లక్షలు మాయమైనట్లు గుర్తించారు. సీసీటీవీ రికార్డులు కెమెరాలను పరిశీలించాక యాదగిరి రెడ్డి ఉద్దేశపూర్వకంగానే మోసానికి పాల్పడి డబ్బు కాజేసినట్లు బ్యాంక్ అధికారులు నిర్ధారించారు. ఈ మేరకు ఎస్బీఐ చీఫ్ మేనేజర్ కిరణ్ కుమార్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.